ఓకే, ద వెయిట్ ఈజ్ ఓవర్. ఓకే అంటే ఏంటి అర్థము? ద వెయిట్ ఈజ్ ఓవర్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు నిరీక్షణ సమయం అయిపోయింది, నిజ స్వరూపంలోకి ఎంటర్ అవుతున్నారని అర్థం ఇక్కడ. ఓకే, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. 11వ వచనం దాకా ఒకటి మాట్లాడి 12వ వచనంలో కొంచెం బ్రేక్ ఇచ్చి ఏం మాట్లాడుతున్నాడు? నీవు నిత్యము సింహాసనుడవు, నీ నామస్మరణ తరతరములు. అంటే ఒక ఇంతకాలం నుంచి నా ప్రార్థన ఆలకించట్లేదు, నా పరిస్థితి లాగా అయిపోయింది, కానీ నువ్వు మటుకు పర్మనెంట్ గానే ఉంటావు అని ఆయన సూచిస్తున్నాడు. చూద్దాం. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. సడన్ గా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మధ్యలో ఆపి అతని భాషను మార్చేశాడు. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే. సో ద బ్రైట్ ఫ్యూచర్ ఈజ్ లుకింగ్ టు ఎంటర్ ఇన్ ద డార్కెస్ట్ మూమెంట్. హల్లెలూయా, అవునా కదా? సో గొప్ప వెలుగు నీ కటిక చీకటి సమయాన్ని ఛేదించుకొని రావడానికి టైం వస్తుందంట. హల్లెలూయా. సో ఇటువంటి ప్రార్థన మధ్యలో డైలాగ్ మార్చేసి ఏమైందంటున్నాడు? నా పని అయిపోయింది అంటున్నాడా? నీవు సియోన్ని కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. ఏ కాలం వచ్చేసిందంట? ఐ డోంట్ నో వాట్ యు హావ్ బీన్ త్రూ. నువ్వు దేని గుండా వెళ్ళావో నాకు అనవసరము. ఈ రోజు దేవుడు దాని నుంచి నిన్ను పైకెత్తడానికి, విడిపించడానికి నిర్ణయ కాలం వచ్చేసింది.